నమస్తే అందరికీ. మా ఈ ఛానల్ చూస్తున్న, ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాము. ఇది శ్రీ రామతీర్థం రిజర్వాయర్ సంబంధించిన ఫుల్ వీడియో ఇప్పుడు మేము చేస్తున్నాము. ఇక్కడ డ్యాము, ఇక్కడ రెండు డ్యాములు కట్టారు. పెద్ద డ్యామ్ ఒకటి, ఇక్కడ వాటర్ ప్యూరిఫైయింగ్ చేసి ఇక్కడి నుంచి వేరే చోట్లకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. అది మొత్తం ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాము. ఒకసారి చూడండి. చూసి మా వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్ అజయ్ అనేది మీకు చిన్నగా చూపించుకుంటా, అసలు ఈ నీళ్ళల్లో బ్రిడ్జ్ మీద పోతే ఎంత ఫీల్ అయితే వస్తుందో అంత ఫీలింగ్తోనే పోతా ఉన్నాడు. ఆ ఎంట్రన్స్ కార్డ్ చెప్పింది మీకు ఇంట్రడక్షన్ అండి. ఈ రామతీర్థం రిజర్వాయర్ గురించి ఇంట్రడక్షన్ చేశాడు మా ఫ్రెండ్. చూడండి, ఇంకా బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాం. అక్కడ పోయిన తర్వాత మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను అన్నమాట. ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ కొద్దిగా ముందు పోయిన తర్వాత కూర్చునేలా ఒకటం చూడండి, మీకు కనపడుతుంది కదా రైట్ సైడ్లో. కొంచెం ముందు పోయి కూర్చొని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇంట్రడక్షన్ ఇంకా చేయబోతున్నాం. దయచేసి వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇందాక మీకు చెప్పినట్టుగా రామతీర్థం, శ్రీ రామతీర్థం జలం అయితే ఇదంతా మొత్తం ఈ కొండల మీద, కొండల వాన వర్షం పడ్డప్పుడు ఈ కొండల మీద నుంచి ఊట అనేది, జలపాతం అనేది జారేసి ఇక్కడ ఉండేది. ఇక్కడ ఒక పెద్ద, ఇంతకుముందు ఫస్ట్లో ఇక్కడ ఒక పెద్ద కాలం ఉండేది, ఒక చెరువు లాగా ఉండేది ఇక్కడ. సో దాన్ని గవర్నమెంట్ ఉండే కొద్ది కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేశారంటే ఇక్కడ ఒక డ్యామ్ని నిర్మించాలి. బాగా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ కింద పక్క దాదాపుగా ఒక 14 ఊర్లు నీటి తాకిడికి కొన్ని ఇళ్ళు కానీ, కొన్ని అంటే గుడిసెలు, అప్పుడు కాలంలో మిద్దెలు ఊరికి లేవు కదా ఫ్రెండ్స్. ఎక్కువ మ్యాక్సిమం అందరూ గుడిసెలు, పూరి గుడిసెలని, తాటాకు గుడిసెలని ఇలా వేసుకుని ఉండేవాళ్ళు. సో ఈ నీటి తాకిడికి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, అవన్నీ కూలిపోయి కొంచెం జనాలు అస్వస్థతగా గురవుతున్నారు. దానివల్ల గవర్నమెంట్ అనేది, అప్పటి గవర్నమెంట్ ముందు చర్య తీసుకొని ఇక్కడ ఒక డ్యామ్ని నిర్మించాలి. డ్యామ్ని నిర్మించి ఇక్కడ ఒక నీటి సముద్రాన్ని సృష్టించాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఈ డ్యామ్ కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఈ మొత్తం సైడు, ఇది మొత్తం ఆ కొండను చుట్టుకొని అవతల, ఈ కొండ అవతల మీకు కనిపిస్తున్న, మీకు ఇంకో 2 చిన్న కొండలుగా, ఒక చిన్న కొండ, ఇంకో పెద్ద కొండ కనిపిస్తుంది. దాని మీదుగా ఇది మొత్తం నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద కుంటలాగా మొత్తం మట్టంతా తవ్వేసి ఒక పెద్ద గట్టేసేసి సో ఇక్కడ ఒక డ్యామ్ని నిర్మించారు. మనకి డ్యామ్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఈ నీళ్లు నలుగురికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటి, ముందు చూపుతోటి అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ వాటరు మినరల్, అంటే డ్రింకింగ్ వాటర్ అయితే కాదు ఫ్రెండ్స్, అంటే ప్యూర్గా మినరల్ డ్రింకింగ్ వాటర్ అయితే కాదు, మామూలుగా వాడుకోవడానికి మన అవసరాలు తీర్చుకునే వాటరు, కాలకృత్యాలకి అవసరాలు తీర్చుకునే వాటర్ లాగా, మరీ స్మెల్ రాకుండా ఉండేలాగా ఇక్కడ ఒక ప్లాంట్ని నిర్మించింది. పైన పవర్ స్టేషన్ ఒకటి నిర్మించింది. దానిపైన 2 ట్యాంకీలు, అలా దానిపైన ఒక గెస్ట్ హౌస్ నిర్మించారు. ఈ కింద వాటర్ ప్యూరిఫై అయ్యి పైకి వెళ్తాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఆ ట్యాంకీల నుంచి పెద్ద గొట్టాలతోటి నేరుగా ఇక్కడి నుంచి పైప్ లైన్ వేశారు. కందుకూరికి, రామచంద్రపురానికి, ఇటు సైడ్ వచ్చే మెయిన్ విలేజెస్, వాటర్ ఎక్కడైతే ఫెసిలిటీ తక్కువ ఉంటుందో ఆ ఫెసిలిటీ తక్కువ ఉన్న ఊర్లకి ఇక్కడి నుంచే వాటర్ మొత్తం సరఫరా జరుగుతుంది. ఇక్కడి నుంచి ట్యాంకుల నుంచి సరఫరా జరుగుతుంది. ఇది మా స్టేట్కే ఇది ఒక మెయిన్ విషయంగా మేము గర్వపడుతున్నాం. మా చేమకుర్తి వాళ్ళు మేము ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాము. అప్పటి ప్రభుత్వంలో దీన్ని కట్టేయటం వల్ల ఎన్నో ఊర్లకి, కొన్ని వందల ఊర్లకి ఈ నీటి వల్ల వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాయి. దానివల్ల ఇంకో నలుగురు
అభివృద్ధిలోకి వస్తున్నారు అంటే మాకు చాలా గర్వంగా ఉంది. మా ప్లేస్ అయి ఉండటం, అది మా ప్లేస్లోకి వచ్చి ఉండటము ఎంత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒక కాలువని నిర్మించారు. కాలువని నిర్మించి ఇటు సైడ్ నుంచి గుడ్డిగంగ గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి నుంచి నేరుగా దాదాపుగా చేమకుర్తిని ఇవన్నీ చేమకుర్తి, కేవీపాలెం, గంగారం, అగ్రహారం ఇవన్నీ వీటన్నిటికీ ఈ నీళ్ళే సరఫరా జరుగుతుంది. పొలాలకు కానీ మొత్తం ఇంకే దేవాలయాలకి సంబంధించిన కోనేరులకు కానీ అన్నిటికీ ఈ వాటర్ సప్లై అవుతుంది. ఇక్కడి నుంచి మెయిన్ కాలువ ఒంగోలు దాకా ఉంది. ఒంగోలు నుంచి అక్కడి నుంచి మెయిన్ కాలువ అక్కడ దాకా వస్తుంది. అక్కడి నుంచి కాలువలో చీలిపోయి కారుమంచి కాలువ అని మీరు ఏనుంటారు. ఈ లోకల్లో అయితే కారుమంచి కాలువ అని ఉంటారు. ఆ కారుమంచికి వెళ్ళే కాలువ కూడా వాటర్ కూడా ఇక్కడి నుంచే సరఫరా జరుగుతాయి. సో ఈ కింద ఉన్న కొన్ని వేల ఎకరాలకి ఈ నీటిని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ అంటాము మనం అన్నం తినేటప్పుడు. సో ప్రతి రైతు ఇప్పుడు లాభం అనేది ఆశించకుండా, లాభం ఎంత వస్తుందో తెలియకుండా తన డబ్బుని ఖర్చు పెట్టి, తన శ్రమని, తన కష్టాన్ని, తన నెత్తురిని ధారపోసి ప్రతి గింజని పండించి మనకి ఒక ముద్దలాగా మన ప్లేట్లోకి రావడానికి మనం సంతోషంగా చికెను, మటను, కర్రీస్, వెజ్ అన్నీ చేసుకొని ఒక అన్నంలో వేసి కలుపుకొని మనస్ఫూర్తిగా నోటికి తియ్యగా రుచిగా మనం తింటున్నామంటే హోటల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే ఒకరే ఎక్కడైనా కావచ్చు. సో మనం ఒక ముద్ద తింటున్నామంటే మనం తినే ప్రతి మెతుకు మీద ఆ రైతు యొక్క కష్టం అనేది ఎంతో కొంత ఉంటుంది ఫ్రెండ్స్. మనం తినే ప్రతి మెతుకు పండించిన వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ నెత్తురిని ఉపయోగించి ముద్దగా చేసి మనకు పెడుతున్నారనుకోవాలి. సో మనం ప్రతి రైతులకి మనం సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళ కష్టాల్లో ఉంటే మనం సంతోషపడటం కానీ అలాంటివి దయచేసి ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. సో మన మోడీ గారు కూడా చెప్పారు, రైతే రాజు. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ఫస్ట్ ప్రధానమంత్రి గారు కూడా ఇదే చెప్పారు. సో మళ్ళీ దాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకొచ్చి ఒక శ్లోకం లాగా పెట్టారు. ఆ శ్లోకం ఏంటనేది మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రాజు సోల్జర్ లేనిదే మన దేశం లేదు. మన తల్లి తర్వాత ఒక తల్లిలాగా, దైవం తర్వాత ఒక దైవంలాగా మన గర్వంగా ఫీల్ అయ్యేది మన ఇండియా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు. మనకి ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని శత్రుత్వాలు ఉన్నా కానీ ఇండియా అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు ప్రతి ఇండియన్. సో అలాంటి ఇండియన్స్ కోసం బోర్డర్లో నిలబడి తన ప్రాణాలను సైతం బలంగా పెట్టి మన ఇండియాని కాపాడుతూ వస్తున్న మన సోల్జర్సు, అలాగే మన ప్రతి ఒక్కరూ కడుపు నిండా ఒక ముద్ద అన్నం తింటున్నారంటే దానికి కారణం మన రైతులు. అలాంటి రైతులు బ్రతకాలన్నా మన తినే ఆ వరి కానీ, ఆ బియ్యం కానీ, మనం తినే కూరగాయలు కానీ, ఏమైనా కానీ అవి బ్రతకాలంటే వాటికి కావాల్సిన నీరు అవి మొత్తం ఈ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి దాదాపుగా కొన్ని వేల ఎకరాలకి ఈ నీరే సప్లై ఇస్తారు ఫ్రెండ్స్. ఈ నీరు నుంచి వచ్చే సప్లైయే. సో మనం ఒక దాని మీద కూర్చొని ఉన్నాము. సో కింద దీంట్లో నుంచి వాటర్ పైపు లైన్ గుండా అక్కడ తీసుకుంటారు. అక్కడ ప్యూరిఫై అవుతుంది. ఆ పై ట్యాంకీలకు పంపిస్తారు. పై ట్యాంకీల నుంచి నేరుగా పెద్ద పైప్ లైనింగ్ ద్వారా మొత్తం ఇక్కడి నుంచి కందుకూరికి దాదాపుగా ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 50 కిలోమీటర్స్ దూరానికి కూడా పైప్ లైనింగ్ వేసి ఇక్కడి నుంచి మొత్తం ఈ లైన్లో ఉన్న ప్రతి గ్రామాలకి ఈ నీటిని సప్లై ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి పని చేసినందుకు ఈ రాజకీయ నాయకులకి, సో రాజకీయం అంటేనే ఒక కరప్షన్ అంటారు. సో అలాంటి కరప్షన్ చేసే ప్రతి నాయకుల్లో కూడా ఎవరో ఒక మంచోడు ఉంటాడు. సో ఈసారి ఓటు వేసేటప్పుడు ఒక డబ్బు చూసుకోకుండా, ఒక పేరు చూడకుండా మంచి ఎవరైతే చేయగలరో అనేది ఒక్కసారి ఆలోచించి మంచి చేసే వాళ్ళకి ఓటేద్దాం ఫ్రెండ్స్. సో మంచి నాయకుడు ఉంటేనే ఇలాంటి మంచి డ్యాములు వస్తాయి. సో మంచి పథకాలు వస్తాయి, నలుగురు హ్యాపీగా బతుకుతారు. సో ఇలాంటి ఒక డ్యామ్ని నిర్మించినందుకు
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎల్లప్పుడూ ఒక చేమగుర్తి వ్యక్తిగా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది చూశారు కదా, ఫస్ట్ దీంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్టేజ్, మెయిన్ స్టేజ్. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఇచ్చారు. ఈ డ్యామ్ అక్కడ ఈ ఫస్ట్ మీకు కనిపించే ఫస్ట్ కొండ దగ్గర అక్కడే కింద ఒక చిన్న డ్యామ్ లాగా ఇచ్చారు. అక్కడి నుంచి ఇటు కింద ఉన్న దాదాపు 15,000 ఎకరాలకి 18,000 ఎకరాలకి ఈ డ్యామ్ నుంచి నీళ్ళు సప్లై అవుతుంది. ఇది కాకుండా అవతల పక్క ఇంకో డ్యామ్ ఇచ్చారు. మీకు తెల్లగా గీతాలు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, గీతాలు కనిపిస్తుంది, అది కూడా ఒక డ్యాము. అక్కడి నుంచి దాదాపు అటు కింద ఉన్న 138,000 ఎకరాలకి ఈ నీటినే సప్లైగా ఇస్తారు. సో ఇలాంటి ఒక గొప్ప రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించినందుకు నేను ఈ రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి, వీళ్ళందరికీ, ఇంజనీర్స్కి, ఇది కట్టడానికి వాళ్ళ చెమట వచ్చి కష్టపడినటువంటి ప్రతి వర్కర్కి నేను మనస్ఫూర్తిగా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఓకే, నెక్స్ట్ ఆ డ్యామ్ కాడికి వెళ్దాము. ఆ డ్యామ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఆ డ్యామ్ కాడికి ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇది ఏ సంవత్సరంలో పెట్టారు, ఏ నెలలో పెట్టారు, ఏ రోజులో పెట్టారు, అప్పుడు ప్రభుత్వం ఏంటిది, అప్పుడు మాకున్న ఎమ్మెల్యే, మా సంతనూతలపాడు నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే ఎవరు, సో మాకు ఉన్నటువంటి వాళ్ళందరూ నేను చెప్తాను మొత్తం. ఈ వీడియో లాస్ట్లో ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు డేట్స్తో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూగా చూసినట్టయితే ప్రతి ఒక్క సీను మేము మీకు క్లియర్గా మేము మీకు అందిస్తాము. సో చూడండి, ఇలాంటి పచ్చటి కొండలు మధ్యలో ఇలాంటి ఒక వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో మేము ఇలా నిలబడి మాట్లాడడానికి మాకు చాలా గర్వంగా ఉంది. సో ఇక లేట్ చేసేయకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోదాము, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోదాము. అది చూపిస్తాను. దాని తర్వాత లాస్ట్ థర్డ్ చూపిస్తాను, చిన్న డ్యాము. అది ఈ నీళ్ళు మొత్తం నిలబడడానికి మెయిన్ అది ఒక కారణం అనుకోవచ్చు. సో ఇవన్నీ చూపిస్తాను లాస్ట్లో మీకు డేట్స్ వైడ్గా, ఏది ఎప్పుడు నిర్మించారు, అప్పుడు ఎమ్మెల్యే ఎవరు, అప్పుడు ప్రభుత్వం ఏంటి, ఏ డేట్, ఏ మంత్, ఏ రోజులో ఇది నిర్మించారు అన్నది మేము ఈ వీడియో లాస్ట్లో క్లియర్గా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చేమకుర్తి వాళ్ళు ఎవరైనా ఉంటే మాది చేమకుర్తి అని చెప్పి మీ పేరుతో మెన్షన్ చేసి కింద కమెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చిన్న డ్యామ్ అని చెప్పాను, నీటిని ఆపేది చిన్న డ్యాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక్కసారి లుక్ వేయండి. ఒక సముద్రం, మహాసముద్రమే కనిపిస్తుంది ఇక్కడ. ఇది మొత్తం నీటిమయం అయిపోయింది. ఇది దాదాపుగా 150 అడుగుల లోతు. ఇప్పుడు వాటర్ ఉన్నది 150 అడుగుల లోతులో ఉంది. సో ఇది చూసుకుంటే ఫ్రెండ్స్, ఇదే చిన్నది. ఒక పైన బ్రిడ్జి లాగా కట్టారు, పైన వెహికల్స్ అన్నీ పోవడానికి. కింద మాత్రం ఇది ఒక మొత్తం గోడలాగా కట్టేశారు. కింద మాత్రం హోల్స్ అంటారు కదా, వీల్ తిప్పితే వాళ్ళు పైన వేసి వీల్ తిప్పుతారు, కింద డోర్ ఓపెన్ అవుతుంది. అలాంటి ఫిట్టింగ్ సెక్షన్ తోటి ఇది నిర్మించారు. దానిపైన నడుచుకుంటూ వెళ్ళేసి ఆ రాడ్ పెట్టేసి తిప్పేస్తారు. తిప్పితే ఆ డోర్ అనేది కింద పైకి వచ్చినప్పుడు కింద నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. సో ఇది నిండితే ఇది ఒకవేళ క్రాక్ ఇచ్చి సంథింగ్ ఏదైనా అయ్యి ఈ గోడ కనుక పగిలిపోయింది అంటే ఫ్రెండ్స్, ఇటు సైడు ఉన్న దాదాపుగా 28 ఊర్లు, ఈ దగ్గరలో ఉన్న 28 ఊర్లు ఒకేసారి సునామీ వచ్చి కొట్టకపోతాయి. ఈ పక్కన ఉన్నాయి మొత్తం. సో అందుకని చాలా జాగ్రత్తగా 3 లేయర్ టెక్నాలజీ తోటి దీన్ని కట్టారు. ఈ వాల్ని అయితే కట్టారు. సో సేఫ్గా ఉండేలా కట్టారు. ఒకవేళ డోర్లు బద్దలు కొట్టుకొని పోయినా సరే జనాలకి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి దీన్ని అయితే నిర్మించారు. 3 లేయర్ సెక్షన్ తోటి, 3 లేయర్ టెక్నాలజీ సెక్షన్ తోటి ఈ వాల్ని అయితే నిర్మించారు. సో ఇంకోటి ఇలా చూసుకుంటే ఈ కొండ చూసుకుంటే, ఈ కొండకి అవతల పక్క కూడా ఇంకో వాల్, ఇలాంటి వాల్ ఒకటి కట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అలాంటి వాల్ ఒకటి కూడా అటు సైడ్ కట్టారు. సో
అటు సైడ్ నుంచి కూడా వాటర్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా అటు సైడ్ కూడా కట్టారు. సో మీకు ఇంకా చూడండి, మొత్తం ఫిషింగ్ సెక్షన్ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. సో ఇది ఇల్లీగల్ కాదు, లీగల్గానే గవర్నమెంట్ లెక్కలోనే పాట పాడుకొని టెండర్ వేసి పాట పాడుకొని తీసుకుంటారు, లీజుకి తీసుకుంటారు ఇన్ని సంవత్సరాలని. సో దీంట్లో ఫిషింగ్ కూడా జరుగుతుంటుంది. సో అందరిలాగా కృత్రిమ అవయవాలు వేసి తిండి వేసి పెంచే చేపలు అయితే కాదు. న్యాచురల్గా సహజంగా సముద్రంలో ఎలాగైతే చేప దొరుకుతుందో అలాగే సముద్రం కన్నా స్వచ్ఛంగా ఇక్కడ చేపలు దొరుకుతాయి. ఇక్కడ ఎలాంటి ఉండదు. ఈ నీటిలో ఉండే పాచి మట్టి తిని పెరిగే చేపలే ఇక్కడ దొరుకుతాయి. స్వచ్ఛమైన చేపలు దొరుకుతాయి ఇక్కడ. మీకు ఆరోగ్యకరంగా ఉండడానికి ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కుంటే చాలా బెస్ట్. దూరం అనుకోకుండా ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఫస్ట్ డ్యామ్ ఉంది కదా, ఫస్ట్ డ్యామ్ దగ్గర ఫిషింగ్ వాళ్ళు ఉంటారు, ఫిషింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పారంటే వాళ్ళు కేజీ 100 రూపాయలకే ఇస్తారు, మీకు డిస్కౌంట్లో ఇస్తారు. మా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, యూట్యూబర్ జై అండ్ కెమెరామెన్ సుకుమార్ వాళ్ళ తరపు నుంచి వచ్చామా అని చెప్పండి. సో మీకు వాళ్ళు కేజీ 100 రూపాయలకే ఇస్తారు. మీరు ఎలాగైనా తీసుకోండి, ముక్కలు చేసి ఏమన్నా ఇస్తారు, ఎలాగైనా ఇస్తారు. సో మంచి చేపలు అయితే దొరుకుతాయి. ఈ సరౌండింగ్స్ చేమకుర్తి, అగ్రహారం, గంగవరం, బూదాడ, ఇటు సైడ్ రాజుపాలెం, ఇవన్నీ ఇటు సైడ్ ఉన్న ఊర్లో వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన తర్వాత తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. సో చేప తినాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తినండి. మా పేరు చెప్పండి, యూట్యూబర్ జై అండ్ కెమెరామెన్ సుకుమార్తో వాళ్ళ ఛానల్ నుంచి వచ్చాము అని, వాళ్ళ ఛానల్ చూసి వచ్చాము మీ దగ్గరికి అని చెప్పండి. కేజీ 100 రూపాయలకి ఇస్తారు. ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి. చేపలు మాత్రమే దొరుకుతాయి, రొయ్యలు పీతలు అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఫిష్ అన్ని రకాల ఫిష్లు ఇక్కడ దొరుకుతాయి. సో ఈ డ్యాము వాల్ మొత్తం నిర్మించినప్పుడు, ఈ వాల్ మొత్తం నిర్మించి అయిపోయి దీని ఓపెనింగ్ డేట్ వచ్చేసి 28వ తారీఖు డిసెంబరు 2007 ఇది డ్యామ్ అయితే వాల్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది మొత్తం ఓపెనింగ్ చేశారు. ఈ డ్యాము, ఈ వాలు, ఇది మొత్తం ఓపెనింగ్ చేసిన డేట్ మాత్రం 28వ తారీఖు డిసెంబరు 2007 ఇది ఓపెనింగ్ జరిగింది ఫ్రెండ్స్. సో ఆ డ్యామ్ కాడికి వెళ్దాము 3వ స్టేజ్కి. అది కూడా చెప్తాను. చెప్పిన తర్వాత మొత్తం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నది కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించిన సెకండ్ చిన్న డ్యామ్ చూపించాను కదా కింద 3 లేయర్ సెక్షన్తో కట్టిన దీన్ని. అది ఇటు సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది కాలువ వస్తుంది. ఇటు సైడ్ లోపల చూసుకుంటే మనం చూడండి ఎంత లోతు ఉందో చూడండి. ఇంత హైట్లో ఇంత హైట్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ సముద్రంలో, నేను చూపించిన దీంట్లో ఈ వాటర్లో ఇంత లోతు అన్నది ఇక్కడ లోపల ఉంటుంది. సో దీన్ని మా చేమకుర్తికి చిన్నపాటి సముద్రం అనే మేము చెప్పుకుంటాము, అది మేము గర్వంగా చెప్పుకుంటాము. సో ఇక్కడ నుంచి ఈ కింద ఉన్న ఇక్కడ ఫిషింగ్ కూడా జరుగుతుంది. ఫిషింగ్ కూడా ఇక్కడ ఒకటి జరుగుతుంది, విడిగా మామూలుగా కుంటల్లాగా తీసి చేస్తారు, అది కూడా ఒకటి ఇక్కడ జరుగుతుంది. సో ఇది మొత్తం ఈ కొండ, ఈ ఊర్లు మొత్తం ఈ వాటర్ ఫ్లో అవుతుంది. సో త్రాడికి వెళ్ళిపోదాం, వచ్చేయండి ఫ్రెండ్స్. మనం ఈ డ్యామ్ నుంచి బయలుదేరుతున్నాము, ఇక ఈ బ్రిడ్జి మీద నుంచి బయలుదేరుతున్నాం మనం. సో ఇక్కడ నుంచి వెళ్తే ఈ రూమ్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు దీనికోసము దీన్ని చూడడానికి వచ్చిన విజిటర్స్కి ఉండడానికి ఇక్కడ రూమ్ సెక్షన్ లాగా కట్టారు. సో ఇప్పుడైతే అది ఎందుకంటే అసలు ఎవరు రావట్లేదు ఇప్పుడు, అంటే ఇంతకుముందు అంటే ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ కోసమై ప్రత్యేకంగా అది కట్టి పెట్టారు. ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు వస్తే, విజిటింగ్ వస్తే ఉండడానికి అది నిర్మించుకున్నారు గదులు. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పైన చిన్న గుడి కూడా ఒకటి ఉంది. ఈ డ్యామ్ కట్టినప్పుడు గుడిని కూడా ఇక్కడ కట్టారు. సో ఇప్పుడు అక్కడ కూడా వెళ్తున్నాం పైకి. ఇది కూడా మీరు డైరెక్ట్గా చూడండి లైవ్లో. ఇది ఒక సో ఇటు సైడ్ వాటర్గా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కైల్ లాగా. అవి మొత్తం ఫిషింగ్ సెక్షన్, ఫిషింగ్ కుంటలు అంటారు వాటిని, ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సో అది ఈ
వాటికి కూడా ఈ నీళ్ళనే వాడతారు ఫ్రెండ్స్. సో చూడండి ఎంత హైట్ ఉందో, ఎంత డౌన్లో ఇచ్చాడో. మా బండి అయితే అల్లాడిపోతుంది. అయినా కానీ మీకోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత కష్టమైనా పడతాము, ఏమైనా చేస్తాము, మీకు మాత్రం అన్నీ క్లియర్గా చూపించే మేము వెనక్కి వెళ్తాము. సో ఇక్కడ దాకా కట్టారు ఫ్రెండ్స్. మొత్తం మట్టి రోడ్డు, అక్కడ దాకా రోడ్డు వేశారు. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ నుంచి అనేది పైకి బండి వెళ్ళదు. సో మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఈ ఒక్కరు నడుచుకుంటూ వెళ్తే మీకు క్లియర్గా నేను గుడి చూపిస్తాను. వచ్చేయండి, ఫాలో అయిపోయింది. స్కిప్ మాత్రం చేయొద్దు, ఎక్కడ కంటిన్యూగా చూసేయండి. వ్యూ మిస్ అయిపోతారు మీరు. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా గుడి దగ్గరికి వచ్చేసాము. అక్కడి నుంచి నడుచుకుంటూ మీకు కింద బండి ఆపిన కాడ చూపించాను కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలని. నడుచుకుంటూ స్ట్రైట్ ఒకటే వస్తే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇదిగోండి చూడండి, కట్టడానికి తీసుకొచ్చిన పిల్లర్లు ఒకసారి చూడండి. ఇవన్నీ గ్రానైట్ని చెక్కారు. చెక్కి ఇదిగోండి ఇలాగా తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది గుడి, అమ్మవారి గుడి ఇది. సో లోపల మామూలుగా సింగిల్ ఒక గంట పెట్టారు. లోపల ఉంటుంది అమ్మవారు గారు, లోపల ఉంటారు. సో బయట మనకి అదిగోండి తాళం వేసేసారు గేట్లకి. లోపలికి ఎవరో వెళ్ళటానికి లేకుండా తాళాలు కూడా వేసేసారు. సో బయట ఉండి ఎవరైనా వచ్చి దండం పెట్టుకుని గంట కొట్టడానికి కావడం కోసం బయట ఒక గంటని పెట్టారు. సో ఇది ఆ అమ్మవారు గారి గుడి. సో ఇక్కడి నుంచి చూసుకుంటే మీకు వ్యూ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. క్లారిటీగా మీకు కనిపిస్తుంది మొత్తం. అదిగోండి ఆకుండా మీకు 4 పెద్ద కొండలు కనిపిస్తాయి. ఇటు సైడ్ నుంచి చూస్తే ఇదిగోండి మధ్యలో మొత్తం వాటరు ఫెసిలిటీ మొత్తం. సో ఫ్రెండ్స్, ఈ డ్యామ్ ఏదైతే ఉందో మొత్తం ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసిన కంపెనీ అండ్ మొత్తం కన్స్ట్రక్షన్కి సంబంధించి మెటీరియల్కి సంబంధించి మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తాన్ని, ఈ రిజర్వాయరు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసింది ఏకేఆర్ కన్స్ట్రక్షన్ ఆఫీసు. ఏ కృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు ఇది మొత్తం టేక్ ఓవర్ చేశారు. వాళ్ళ బ్రాంచ్ వచ్చేసి, వాళ్ళ ఆఫీస్ వచ్చేసి నెల్లూరులో ఉంది. సో వాళ్ళు ఇంత అద్భుతంగా కట్టినందుకు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ కంపెనీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ కంపెనీ తరఫున వర్క్ చేసినందుకు ప్రతి ఒక్క వర్కర్కి మా ఎంటైర్ చేమకుర్తి మొత్తం, మా చేమకుర్తి మండలం తోటి నేను అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ మొత్తం చూసుకుంటే మొత్తం పొలాలేను. అటు చూపించా, మొత్తం పొలాలేను. సో మీరు ఇక్కడి నుంచి చూసుకుంటే ఆ కొండ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కొండ చివరిగా అటు చూసుకుంటే చిన్న గట్టాలు ఉంటుంది, మీకు గట్టాలు కనిపిస్తుంది. అది హైవే పడుతుంది, 6 వే పడుతుంది. అది ఒక అద్దంకి నుంచి బెంగళూరుకి, అద్దంకి టు బెంగళూరు డైరెక్ట్. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి, అద్దంకి సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు వెళ్ళి కట్ అవ్వాలి. నెల్లూరు సైడ్ నుంచి కట్ అయితే మీరు కడప వెళ్ళి, కడప నుంచి బెంగళూరు వెళ్తారు. సో ఇంత డిస్టెన్స్, ఇంత లాంగ్ డిస్టెన్స్ అనేది ఉండకుండా ఉండడానికి సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారంటే, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో, పోయిన ప్రభుత్వంలో దీన్ని అయితే శాంక్షన్ చేశారు. దీన్ని శాంక్షన్ చేసి దీన్ని బిల్లు పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టి దీన్ని శాంక్షన్ చేయించారు. సో ఇప్పుడు వచ్చిన టీడీపీ, అప్పుడున్న ప్రభుత్వంలోనే వర్క్ స్టార్ట్ చేశారు. సో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి 2014లో. టీడీపీ కూటమిలో టీడీపీ వచ్చింది. టీడీపీలో మన చంద్రబాబు నాయుడు గారు సాన్నిధ్యంలో సో మన హైవే అన్నది ఇప్పుడు మళ్ళీ వర్క్ జరుగుతుంది. సో అటు సైడ్ నుంచి వస్తుంది అద్దంకి. మీరు ఈ రూటు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ రోడ్డుకి ఎలా రావాలి అనుకుంటే, హైదరాబాద్ నుంచి టు బెంగళూరుకి మీరు ఎలా రావాలి అనుకుంటే, అంటే సో ఇంకో రూట్ ఉంది, అటు సైడ్ నుంచి ఒక రూట్ ఉంది. ఆ రూట్ తగలకుండా ఇటు సైడ్ నుంచి రావాలి అనుకుంటే, గుంటూరు ఇటు సైడ్ నుంచి తగిలి రావాలి, గుంటూరు విజయవాడ మీదుగా రావాలి అనుకుంటే, సో మీరు అద్దంకి వచ్చిన తర్వాత అద్దంకి దగ్గర చక్రాయపాలెం అని ఉంటుంది. చక్రాయపాలెం కాడ నుంచి నేరుగా స్ట్రైట్గా వస్తుంది హైవే 6 వే. ఇటు నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతుంది. గంగవరం వస్తుంది, గంగవరంలో కలుస్తుంది. గంగవరం నుంచి నాగంబొట్లపాలెంలో కలుస్తుంది. నాగంబొట్లపాలెం కాడ నుంచి మన ఈ డ్యామ్ కాడకు వస్తుంది.
ఈ డ్యామ్ దగ్గర నుంచి ఇటు గోగినేనిపాలెం నుంచి బాట, బ్రహ్మణపల్లి అటు మీదుగా నీకు డైరెక్ట్గా హైవే తీసుకుని వెళ్తుంది. కడప తగలకుండా డైరెక్ట్గా మీకు బెంగళూరుకి డైరెక్ట్ 6 వే పడుతుంది. సో ఆ వీడియో కూడా మీకు సపరేట్గా చేస్తాను. మెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీకు ఎక్కడ ఎండ్ అయ్యేదాకా మొత్తం కంప్లీట్ వీడియోని నేను మీకు చూపిస్తాను. అది కూడా సో మన నెక్స్ట్ వీడియో అదే చేస్తాను ఖచ్చితంగా. మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మన వీడియోస్ని పంపించండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మీరు చెప్తే నా వంతు నేను ప్రయత్నించి వాస్తవాన్ని మాత్రమే చెప్పే మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మెంబర్గా, మా ఇంట్లో ఒక వ్యక్తిగా మీరు కలిసిపోండి. సో మీకు ఏ వీడియో కావాలి, ఇంకా అదే మీకు ఈ ప్రకృతి గురించి కావాలా, లేదంటే దేవుళ్ళ గురించి, ఏ దేవుడి గురించి కావాలో, ఏ గుడి గురించి కావాలన్నా, ఏ ఊరు గురించి కావాలన్నా, మీకు ఏ వీడియో కావాలో మీరు ఒక కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ మాకు చేయండి. సో మేము ఆన్ ద స్పాట్ ఒక 2-3 డేస్లోనే ఆ వీడియో మొత్తం షూట్ చేసి కంప్లీట్ స్టార్ట్ ఆ ఏరియా బాండ్ టు ప్రజెంట్ ప్రతి విషయాన్ని, ప్రతి సెన్సేషనల్ న్యూస్ని, ప్రతి ఒక్కదాన్ని మీకు మేము చూపిస్తాం మా ఛానల్ నుంచి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి యాక్టివేట్లో పెట్టుకోండి. ప్రతి వీడియో వస్తుంది. మీకు ఏ వీడియో కావాలన్నా మాకు కమెంట్ చేయండి, మేము వీడియో చేస్తాం. సో చూసారు కదా ఫ్రెండ్, దీన్ని 3వ స్టేజ్. మనం 2 స్టేజ్లు చెప్పుకున్నాం. ఈ డ్యాము, రిజర్వాయర్, ఈ డ్యాము 2 చెప్పుకున్నాము. 3వ దానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో ఈ లొకేషన్ అంతా చూస్తారని ఒకసారి ఇక్కడ ఆగి మీకు అందరికి చూపిస్తున్నాము. సో ఓకే, నెక్స్ట్ ఆ డ్యామ్ అక్కడికి వెళ్ళిపోదాం, ఆ బ్రిడ్జ్ దగ్గరికి, ఆ డ్యామ్ కాడికి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ, ఫాలో మీ. సో ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఈ డ్యాము ఇవన్నీ కాదు, చేమకుర్తి అంటే మీరు మెయిన్గా ప్రతి ఒక్కరికి ఇండియాలోనే కాదు, ఏషియా మొత్తంలో, ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా మన భూప్రపంచంలో ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఇండియా చేమకుర్తి ఇండియా అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. విదేశాలు కూడా మా చేమకుర్తి అంటే అంత ఫేమస్. విదేశాల్లో కూడా మీరు జపాన్కి వెళ్ళినా కానీ, సో కొరియాకి వెళ్ళినా కానీ, లేదంటే ఇంగ్లాండ్ వెళ్ళినా కానీ, ఎక్కడికైనా వెళ్ళండి, చేమకుర్తి అంటే ఫేమస్. అదొక ప్రభాస్ గారి పేరు ఎంత ఫేమస్ అయిపోయిందో అలాగే ఇంతకుముందు మా చేమకుర్తి అంటే అంత ఫేమస్. ఎందుకంటే మాకు ఇక్కడ గ్రానైట్ అనేది మాకు ప్లస్ పాయింట్. సో అది మెయిన్గా మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు మాకు. ఎందుకంటే దానివల్ల చేమకుర్తికి ఏనాడైనా కానీ ఒక ఆపదే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల లోపలికి భూమిని తవ్వి గ్రానైట్ని బయటికి తీసి దాన్ని మోల్డింగ్ చేసి ఇంట్లో గ్రానైట్ టైల్స్ అనేవి మొత్తం ఇక్కడ చేమకుర్తి నుంచే మొత్తం ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మొత్తం తవ్వేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మా చేమకుర్తి అన్నది టాప్లో ఉండింది. సో నెంబర్ 1 పొజిషన్ అంటే మా చేమకుర్తి. ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియాలో చేమకుర్తి అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఒక ఊరి పేరు, ఒక మండలం పేరు, ఒంగోలు హైవే మీదే ఒక మండలం పేరు బోర్డు వేశారంటే మెయిన్ సెంటర్లో హైవే రూట్లో ఉండేవి. ఇప్పుడు నెల్లూరు నుంచి మనం గుంటూరు, విజయవాడ వెళ్ళే రూట్లో ఇటు చెన్నై సైడ్ నుంచి, నెల్లూరు సైడ్ నుంచి వస్తుంటే మీరు దాదాపుగా కందుకూరు టోల్గేట్ దాటిన తర్వాత బోర్డుల మీద చూస్తే ఇన్ని కిలోమీటర్ల తర్వాత చేమకుర్తికి వెళ్ళడానికి లెఫ్ట్ తిరగండి అని చెప్పేసి మీకు మార్కింగ్ కనిపిస్తుంది. ఒంగోలు నుంచి కట్ అయ్యి లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి మేము రావాలి. సో అక్కడి నుంచి కట్ అయ్యి రావాలంటేనే అక్కడి నుంచే దాదాపుగా 25 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 25 కిలోమీటర్లు రావాలి మా విలేజ్కి. ఇక్కడికి రావాలంటే సో ఒక విలేజ్ పేరు అన్ని కిలోమీటర్లు, దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం నుంచే మా చేమకుర్తికి మా ఒక రూట్ మ్యాప్ అనేది మార్జిన్గా ఇచ్చారు. అంటేనే ఒకసారి ఆలోచించుకోండి మా చేమకుర్తి ఎంత ఫేమస్. సో అలాంటి మా చేమకుర్తిలో ఈ గ్రానైట్ ఉన్నందువల్ల మాకు చేమకుర్తిలో ఒక మెయిన్ ఇద్దరు ఉండేవాళ్ళు. అంటే మా చేమకుర్తి పేరు ఇంత ప్రతిధ్వనించిందంటే దానికి కారణం మెయిన్ ఇద్దరు ఉన్నారు. సో సిద్ధా రాఘవరావు గారు, ఎక్స్ఎమ్మెల్యే అండ్ రాజకీయ నాయకులు, వారి సాన్నిధ్యంలో ఫస్ట్ ఈ గ్రానైట్ అంతా నడిచింది.
ఆయన ద్వారా విదేశాలకి మొత్తం ఎక్స్పోర్టింగ్ వెళ్ళి సో అలాగ మా చేమకుర్తి పేరు మారుమోగిపోయింది విదేశాల్లో. సో ఆ పేరు ఇంకో స్టెప్ ముందుకేయడానికి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అండ్ బూచేపల్లి శివ అన్న అంటాం మేము, శివ గారు అని కూడా పిలవ, ఎందుకంటే మాకు అంత క్లోజు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అంటే ఈ చేమకుర్తిలో మా నియోజకవర్గంలో ఆయన దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 2024లో జరిగిన ఈ ఎలక్షన్స్లో ఆయన దర్శి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ తోటి దర్శి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో వాళ్ళు వచ్చిన కాడి నుంచి సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని పెళ్ళికి పిలిస్తే, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలిస్తే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు, అక్కడే భోజనం చేస్తారు. కష్టము అని తలుపు తడితే ముందుగా వచ్చి నేనున్నాను అని సాయం చేసే వాళ్ళలో మా శివన్న ముందుంటారు. సో అలాంటి ఒక వ్యక్తి వల్ల మా చేమకుర్తి పేరు ఇంకా ఎక్కువగా ప్రతిధ్వనించింది. వీళ్ళిద్దరి వల్ల, ఈ 2 ఫ్యామిలీల వల్ల మా అఖండ భారతదేశంలోనే మా చేమకుర్తి ఒక గొప్ప విలేజ్గా ముందుండింది, నెంబర్ 1 ప్లేస్లో ఉండింది. సో అలాంటి చేమకుర్తిలో మేము పుట్టినందుకు మేము సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాము. సో ఓకే, వీడియో స్కిప్ చేయకుండా వచ్చేసేయండి. మంచి మధ్యలో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టు మూడో స్టెప్ అనేది చెప్పాను కదా మీకు, అదే ఇది ఇప్పుడు మనం ఉన్నదే బ్రిడ్జి పై, నేను మూడో డ్యామ్ ఇది, మూడోది ఇది. సో చూసాక ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా ఉన్నాయో కన్ను పారినంత లెక్క, మన కన్ను బారినంత లెక్క, కన్ను కనిపించినంత దూరం వాటరే కనిపిస్తుంది. వాటరు, మౌంటైన్స్, కొండలు, వాటరే తప్ప ఇంకా ఏమీ కనిపించట్లేదు. మనం ఫస్ట్ నిలబడ్డాము ట్యాంకీలు అని చెప్పాను. సో అది అక్కడ వైట్గా ఉన్నాయి కదా ట్యాంకీలు, అవి. దాని తర్వాత ఈ కొండ అవతల రెండోది అని చెప్పాము, ఇది మూడోది. సో ఎక్కడ చూస్తున్నారు కదా, అది చూశారు కదా, అక్కడి నుంచి మొత్తం సప్లై అన్నది ఇటు కింద పక్క ఉన్న ఊర్లన్నిటికీ నడుస్తుంది. ఇక్కడి నుంచి ఇటు ఒక కాలువ, పెద్ద కాలువ అంటారు, కారుమంచి కాలువ, పెద్ద కాలువ అంటారు. కారుమంచి కాలువ ఇంకోటి అది వదులుతారు కదా, అటు సైడ్ మెయిన్ కాలువ ఉంది. అది కాకుండా ఇటు సైడ్ నుంచి మా ఒంగోలుకి వెళ్ళే కాలువ అని ఒకటి చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది. ఆ ఒంగోలుకి వెళ్ళే కాలువ, ఒంగోలు సైడ్ కాలువ ఇది. ఇక్కడి నుంచే వెళ్తాయి ఆ కాలువకి మొత్తం నీళ్ళు. సో అక్కడి నుంచి మొత్తం సప్లై జరుగుతుంటుంది. ఆ కింద నుంచి పైప్ లైన్లు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మూడో డ్యామ్ ఇది మెయిన్. అక్కడ ఇక్కడది వచ్చేసి అటు సైడ్కి వెళ్ళడానికి, అది వచ్చేసి మెయిన్ ప్యూరిఫైయింగ్ అక్కడ జరుగుతుంది. ఆ డ్యామ్, ఈ కొండావతల డ్యామ్ వచ్చేసి అటు సైడ్కి పోవడానికి నీళ్ళు ఉపయోగిస్తారు. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ వాళ్ళకి ఉపయోగిస్తారు. సో ఇంకెటు వెళ్ళడానికి లేదనమాట, ఈ 2 సైడ్ల నుంచే వాటర్ వెళ్ళాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఇంకోటి చూపించదలుచుకున్నాను. సో ఇక్కడ నుంచి అది కాలం అని చెప్పాను, ఒంగోలు వెళ్ళే కాలం అని చెప్పాను. సో ఇక్కడ నుంచి బోర్కి వస్తుంది, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఈ కొండల మధ్యలో నుంచి ఇక్కడ నుంచి వేశారు. సో ప్రకృతి ఎంత అందమైందో చూశారు కదా ఫ్రెండ్స్. సో కానీ మనిషికి అత్యాశ ఎక్కువ పెరిగిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన చావును మనమే కొని తెచ్చుకుంటున్నాం అని చెప్పుకోవచ్చు. సో ఇటు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆ కొండ చూడండి, అటు మెయిన్ ఆ కొండను చూడండి. గ్రానైట్ లేదు కానీ తవ్వేసి మట్టి మొత్తం తీసేసుకుంటున్నారు, తవ్వేస్తున్నారు. క్రెయిన్ కూడా ఉంది పైన, మీరు జేసీబీ కూడా ఉంది పైన, మీరు ఒకసారి చూడండి. మా కెమెరామెన్ సుకుమార్ గారు జూమ్ చేసి మీకు మొత్తం చూపిస్తారు. గ్రానైట్ కనిపించట్లేదు, ఓన్లీ మామూలుగా కొండ మట్టే ఉంది, ఎర్ర రేగడి మట్టే ఉంది. సో దాన్ని కూడా మొత్తం తొలిసేసి గ్రానైట్ ఉందేమో అన్నది చూస్తున్నారు. ఇంకోటి నా బ్యాక్ సైడ్ చూడండి, నా లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడు మీకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కట్ చేసేస్తున్నారు. కొండలో గ్రానైట్ ఉంది. సో అదిగోండి మీకు కనిపిస్తుంది, గ్రానైట్ కనిపిస్తుంది. సో మొత్తాన్ని తవ్వేస్తున్నారు గ్రానైట్. కొండలను కూడా భూమిలో తవ్వటం అయిపోయింది, ఇంకా అంతకుమించి కొన్ని కిలోమీటర్ల లోపలికి తవ్వేశారు.
అక్కడి నుంచి పర్మిషన్స్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు కొండల మీద పడ్డారు, కొండలు కూడా తవ్వేస్తున్నారు. సో నేను నలుగురికి ఉపయోగపడే మెటీరియల్ సృష్టిస్తున్నారు, నేను దానికి వ్యతిరేకనైతే కాదు, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్న మాటలు నేను మాట్లాడను. సో ఇలాంటి వర్క్ వల్లే నేను ఈ రోజున ఇలాగున్నాను. అంటే నేను ఒకప్పుడు వర్క్ చేశాను. ఏం వర్క్ చేశానంటే ఇలాంటి గ్రానైట్ వర్కే చేశాను. మేము గ్రానైట్ వర్క్ చేసాము. ఇక్కడ చేమకుర్తి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళే. ఏ ఫ్యామిలీని పోయి అడిగినా కానీ మీరు గ్రానైట్ వర్క్ ఏదైనా చేశారా అంటే ప్రతి ఒక్కరూ మేము చేసామనే చెప్తారు. సో అంత ఫేమస్ ఇక్కడ వర్క్, అందరికీ అంత తిండి పెట్టిన వర్క్ ఇది. సో ఏదైనా కానీ ఒక లిమిట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. లిమిట్లో ఉంటే ఏదైనా కానీ, మద్యమైనా కానీ లిమిట్గా తాగితే మైండ్ మన కంట్రోల్ ఉంటుంది. ఆ లిమిట్ మించి తాగితే రోడ్ల మీద పడతా లేస్తా తూగుతా పోతాము. అలాగే అన్నమైనా సరే కడుపుకు పట్టినంత తినాలి, లేదు నా ఇష్టం వచ్చినంత తింటాను అని చెప్పి పట్టకపోయినా తోసుకొని మరీ తింటే కడుపు పగిలి బయటపడుతుంది. అలాగే ఏంటంటే ఇలా మనం సంపాదించుకున్నారు వేల కోట్లు, కోటాను కోట్లు డబ్బు సంపాదించుకున్నారు అందరూ గ్రానైట్ మీద, ప్రతి ఒక్కరు బతికిన వాళ్ళేను. కానీ ఇలాంటి ఒక ప్రకృతి, ఇలాంటి ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇంత వాటర్ ఫెసిలిటీ, ఇన్ని టీఎంసీల వాటర్ నిల్వ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ మనకు కలిగిందంటే ఎలా వచ్చిందంటారు? ఈ కొండలన్నీ ఈ చుట్టుపక్కల ఉన్న కొండల సమూహాల మధ్యలోనే మనకి ఆ వాటర్ నిలబడగలిగి, ఇలాగే ఈ కొండలన్నీ తొలిసేస్తుంటే, కొండలు మొత్తం తొలిసేస్తే ఇంకా నీళ్ళు ఎక్కడ నిలబడతాయి ఫ్రెండ్స్? అప్పుడు దానికి డ్యామ్ కట్టుకోవాల్సి వచ్చింది, దానికి ఇలాంటి వంతెన ఒకటి కట్టుకోవాల్సి వస్తుంది, కట్టుకొని నీటిని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. నీటిని నిలబెట్టాలని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం పడితేనే ఇక్కడ నీళ్ళు నిలబడతాయి. అప్పుడు వర్షం పడితేనే నీళ్ళు నిలబడతాయి, లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్? ఇంక నీళ్ళు భూమిలో నుంచి ఏం రావట్లేదు కదా ఇక్కడ. ఇప్పుడున్న వాటర్ అయినా సరే, మొన్న విజయవాడ వర్షానికి విజయవాడ మొత్తం మునిగిపోయింది. విజయవాడ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. విజయవాడ డ్యాము మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో అలాంటి వర్షాలకి ప్రతి వర్షము మా చేమకుర్తికి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి చినుకు బొట్టుని వేస్ట్ చేయకుండా చేస్తుంది మా చేమకుర్తి కొండలు వేస్ట్ చేయకుండా చేస్తాయి. అలాగే ఈ కొండల మీద పడ్డ వాటర్ మొత్తం జారేసి ఇక్కడ మధ్యలోకి వచ్చే సెంటర్కి ఇది ఒక సముద్రం లాగా, ఒక పెద్ద ఇదిలాగా మాకు మీరు చూడటానికి ఇన్ని అందాలు, ఇంత ఇది మీరు చూశారు. అలాంటి ఒక మంచి వ్యూని మనం పాడు చేసుకుంటామంటే అది మన దురదృష్టం అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ కొండలను తోసేయటం వల్ల, గ్రానైట్ మొత్తం తీసేయటం వల్ల మెయిన్ రైతులు ఇబ్బంది పడతారు. ఆ రైతులు ఇబ్బంది పడితే మనం ఇబ్బంది పడతాము. మనం ఇబ్బంది పడితే ఈ ఇండియానే ఉండదు. ఇండియా అన్నది ఒక పేద దేశంగా, ఆల్రెడీ పేద దేశం అని అంటున్నారు, ఇంకా మరికత్త హీనంగా మాట్లాడే రోజులు వస్తాయి. సో ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఒక లిమిట్గా చేద్దాం. మనం ఒక లిమిట్గా చేద్దాము. ఇలాంటి ఒక ప్రకృతి ఉన్న దగ్గర దయచేసి గవర్నమెంట్ అయినా సరే పర్మిషన్స్ ఇవ్వకండి, ఒక లిమిట్ పరంగా పర్మిషన్స్ ఇవ్వండి. ఒక సునామీ వచ్చినా సరే చేమకుర్తి మునిగిపోదంటారు. ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే చేమకుర్తి మునిగిపోదు అంటారు. మా చేమకుర్తికి అంత పేరుంది. చేమకుర్తి మునిగింది, చేమకుర్తికి నీరు వచ్చింది, చేమకుర్తి మునిగింది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, గుంటూరు, విజయవాడ అయినా సరే, వైజాగ్ అయినా సరే, ప్రతి ఒక్కటి ఈ ప్రపంచానికి ప్రళయం వచ్చేసినట్టేనో మా చేమకుర్తి అనేది అంత హైట్, కొండల పైనే ఉంటుంది మా చేమకుర్తి. మా చేమకుర్తి అన్నదే ఒక కొండ మీద ఉంది. మా నగరం కొండ మీదే ఉంటుంది. మా కొండ పైనే ఇంకా మాకు కొండలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఆలోచించుకోండి, ఒక భూమట్టానికి మేము ఎంత హైట్లో ఉన్నాము. సో ఒక కైలాసకి కొండ, లేదంటే అక్కడ పర్వతాలు కానీ, ఒక మహాపర్వతాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి పర్వతాలని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక్కసారి మీరు చూసినట్టుగైతే ఈ కొండ చూస్తే మేము ఉన్నదే ఒక కొండల పైన, ఒక కొండ పైనే మేము ఉన్నది, కొండల పైనే మేము ఉన్నాము. అలాంటి ఈ కొండల పైనే అంత కొండ ఉందంటే ఇంకా మేము భూమట్టానికి మేము ఎంత హైట్లో ఉన్నామన్నది మీరు ఒక్కసారి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలాంటి ఒక ఎత్తైన కొండల పైన కొండలను కూడా ఈ రకంగా తొలిచేసి
ఓకేనా, కనిపిస్తుందా? ఇలాంటి కొండల్ని తొలిచేసి సొమ్ము చేసుకొని విదేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దానివల్ల వచ్చే నష్టం ఇప్పుడైతే కనిపించదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనిపించదు. ఏ క్వశ్చన్ రవ్వంత కూడా కనిపించదు. అందరూ హ్యాపీ, ఎందుకంటే ఇది రాయి నేల కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పటికే వర్షాలు పడవు చేమకుర్తిలో, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అన్నది ఎక్కువ లేదు. ఇలాంటి చేమకుర్తి అవుట్స్కట్లోనే ఇలాంటి బ్రహ్మాండమైన వ్యూ ఉంటుంది. చేమకుర్తి లోకల్కి వచ్చి చూస్తే దుమ్ము తప్పితే ఏముండదు. అలాంటి క్యాన్సర్లు, లంగ్స్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, వాటర్ మొత్తం కల్మషంలో ఉంటుంది. సో అందువల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గాలి పీల్చే గాలి కూడా విషవాయువులాగా తయారైంది. దానివల్ల మనకి లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి. సో ఇంతటి పెను ప్రమాదం మనకి వస్తుంది అన్నా కానీ మనం ఇంకా దీన్ని స్టాప్ చేయకుండా మనం కొంచెం ఇంకో స్టెప్ ముందుకే వేస్తున్నందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అన్నది డేంజర్లో పడుతున్నారు, డేంజర్ జోన్కి వెళ్ళిపోతున్నారు. సో ఒక చేమకుర్తికి భూకంపం వచ్చింది అంటే మొత్తం అందరూ మొత్తం ధ్వంసం అయిపోవడానికి అది కారణం. మెయిన్ ఈ గ్రానైట్ వల్లే చేమకుర్తి అన్నది నాశనం అవడానికి మెయిన్ కారణం అవుతుంది. సో ఇంకింత మించి ఎక్కువ చెప్పుకోకూడదు. మనం వచ్చింది వాటర్ గురించి, డ్యామ్ గురించి కాబట్టి సో దీని గురించి చెప్దాం. ఈ విషయం డైవర్ట్ అవుతుంది. సో అది నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. చేమకుర్తిలో ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంతమంది మార్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, సో ఎడ్జ్ కటింగ్ అంటే ఏంది, బ్లాక్ కటింగ్ అంటే ఏంది, డబ్బా కటింగ్ అంటే ఏంది, సో గ్రైండింగ్ అంటే ఏంటి, పాలిష్ ఏంటి, పాలిష్కి ఎన్ని పిట్లు వాడతారు, పాలిష్ ఎలా చేస్తారు, కట్ అయ్యేది ఎలా చేస్తారు, సైజ్ రాయి అంటారు, మన ఇల్లు కట్టుకోవడానికి కింద పునాదికి వేస్తారు సైజ్ రాయి. సో ఆ రాయి ఎలా చేస్తారు, ప్రతి ఒక్క వర్కరు ఎలా కష్టపడుతున్నాడు, ఎలా కష్టపడితేనే మనకి ఇంత మంచి సౌకర్యాలు, ఇలాంటి బ్రిడ్జీలు, ఇలాంటి డ్యాములు, ఇలాంటి రిజర్వాయర్ మనకు వస్తున్నాయి అన్నది ఒక వీడియో చేస్తాను నేను. ఈ కొండల గురించి, ఈ గ్రానైట్ గురించి ఒక వీడియో చేస్తాను. సో మన వీడియోని ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. మన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. చేమకుర్తి గురించి ప్రతి ఒక్క వీడియోని మీకు చూపిస్తాను. సో చేమకుర్తి అనే కదా, ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ ఏ వీడియో కావాలో చెప్పండి, దేని గురించి వీడియో కావాలో చెప్పండి, మేము మీకు అందజేస్తాము. సో ప్రతి వీడియో మీకు అందజేస్తాము. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాము. సో మీకు ఇందాక చెప్పినట్టుగా లాస్ట్లో ఈ డ్యామ్ గురించి డేట్ చెప్తారని చెప్పాను. ఈ డ్యామ్ ఓపెనింగ్ చేశారు. ఆ డేట్ వచ్చేసి 28వ తారీఖు డిసెంబరు 2007 ఈ డ్యాము, ఈ డ్యామ్ మొత్తం ఓపెన్ చేశారు. సో ఆ ఓపెన్ చేయడం వల్ల మాకు ఇంతమందికి ఇన్ని వేల మంది రైతులకి ఒక జీవన ఉపాధికి అవసరమైనటువంటి పొలాన్ని సేద్యం చేసుకోవడానికి అవసరమైన నీరుని అందిస్తున్నందుకు ఈ డ్యామ్కి, రిజర్వాయర్కి మేము రుణపడి ఉంటాము. ఈ రిజర్వాయర్ కట్టడానికి అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు వాళ్ళకి రుణపడి ఉంటాము. సో ఇలాంటి ఒక మంచి డ్యామ్ని మాకు నిర్మించి ఇచ్చినందుకు ఏకేఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి, కృష్ణారెడ్డి గారికి ఫ్రమ్ నెల్లూరు వారికి మా చేమకుర్తి మండలం తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక సెలవు తీసుకుంటాను. ఇన్ని కూడా తీయమంటావా? చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది చూపించింది మూడోది. దాని కింద నుంచి ఇంకో వాటర్ పారేది. సో అక్కడ మీకు ఇందాక ఒక రూమ్ చూపించాను కదా, అక్కడ ఉంది, ఆ యాప్ చెట్టు దగ్గర ఉంది రూము. ఆ రూమ్ కింద నుంచి ఇదిగోండి డ్యామ్. ఈ డ్యామ్ నుంచి 1, 2, 3, 4 ఈ 4 గేట్ల నుంచి నీళ్ళు అనేది ఫ్లోటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గేటు ఓపెన్ చేశారు, రెండో గేటు కొంచెం ఓపెన్ చేశారు, ఈ ఒక గేటు ఫుల్గా ఓపెన్ చేశారు. దానివల్ల ఆ నీటి తాగిడి వల్లనే చూడండి
ఎంత వాటర్ ఫ్లోటింగ్ జరుగుతుంది అన్నదే ఒకసారి మీరు గమనించాలి. సో ఇక్కడ ఏదైనా కాలు జారి పడ్డాము అంటే నీళ్ళల్లో ఇంకా అంతే సంగతి, మనిషి బాడీ దొరుకుతుంది కానీ ప్రాణం దొరకదు. సో ఇది మన ఈ కంప్లీట్ వీడియో ఇది. సో ఈ కాలం ఇంకా కొంచెం ముందుకు చూపిస్తాము, అక్కడ ముందుకెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం కొంచెం ముందుకెళ్దాము. ఇక్కడ వాయిస్ వస్తుంది, మీకు కరెక్ట్గా వినిపించదు. నీటి శబ్దాలే ఎక్కువ వినిపిస్తుంది నా వాయిస్ కంటే. సో నేను ఇంకా అరిచి చెప్తున్నాను, మీకు వినిపిస్తుందా లేదో. సో ఇంకొంచెం ముందుకెళ్దాము, చిన్న ఇది ఉంది, గుడి వస్తుంది. ఆ గుడి దగ్గర అక్కడ డ్యామ్ కాడ కూర్చొని మాట్లాడుకుందాము మిగతా విషయం, కొంచెం కంప్లీట్ విషయం. ఓకే, ఫాలో మీ. సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా కాలువ వెళ్తుందని, ఒంగోలు వెళ్ళే కాలువ అన్నాను కదా, ఇదే గాను ఈ కాలువేను నేరుగా ఒంగోలు వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ గుడి ఉంది, ఈ రూమ్ బ్యాక్ సైడ్ ఆ లైట్లు వేశారు. సైడు గుడి ఒకటి ఉంది, శివాలయం గుడి. ఏప్రిల్ 12వ తారీఖు ఇక్కడ తిరునాళ్ళు వస్తుంది, ఉత్సవాలు జరుగుతాయి. సో ఆ ఏప్రిల్ 12వ తారీఖు కూడా మిస్ అవ్వకుండా మా వీడియో చూసేయండి. తిరునాళ్ళ కంప్లీట్ వీడియోని ఇప్పుడంటే మామూలు క్యామ్తో తీసాము, అప్పుడు కంప్లీట్గా డ్రోన్ తోటి కూడా తీసి మీకు ఫుల్ వీడియోని మీకు చూపిస్తాము. మిస్ అవ్వకుండా చూడండి, ఏప్రిల్ 12. సో ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకేమన్నా మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము ఫుల్ వీడియో ఇస్తాము. ఇండియా వైడ్గా ఎక్కడైనా సరే మేము వీడియో తీసి మీకు అందిస్తాము. సో ఓకే ఫ్రెండ్స్, యూట్యూబర్ జై30, కెమెరామ్యాన్ సుకుమార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో డేట్ చెప్తారని చెప్పాను. 28వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2007వ తారీఖున వాల్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే జరగలేదు, కంప్లీట్ వర్క్ అవ్వలేదు. వాల్ వరకే కంప్లీట్ చేశారు, నీళ్లు స్టోర్ చేశారు. మిగతా మరమ్మతులు మిగతా వర్క్ అంతా జరిగింది 2007లో జరిగింది. 2009లో డ్యామ్ అన్నది ఓపెన్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఈ ఫెసిలిటీ అంతా కలిగించారు. సీఎం గారు, ముఖ్యమంత్రి గారు అప్పుడు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం సాన్నిధ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇదంతా ఏర్పాటు చేశారు. 2009లో మాకు అంటే 2 ఇయర్స్లోనే మాకు ఇది మొత్తం కంప్లీట్ చేసి ఇన్ని కోట్ల జనాలకి ఒక కృతజ్ఞతలు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జీవితాంతం రుణపడి ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. యూట్యూబర్ జై30, కెమెరామ్యాన్ సుకుమార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.